ఆరాధనలో నడిపించే రేపే జీవితాలు కలిగిన మనం ఏకమై దేవుణ్ణి కలిసి ఆరాధించడానికి కలిగిన అద్భుతమైన అపూర్వపు అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఘనపరుస్తూ ఇప్పటి వరకు ఈ పరిచర్యను ముందుకు నడిపించిన సహోదరులు, దైవజనులు, ఈ హోలీ ఫైర్ మిషన్ టీం సహోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. సంగీత పరిచారకులైన తమ్ముళ్లకు నిండు వందనాలు, దైవజనులు, గనులు, విజ్ఞులైన మీ అందరికీ హృదయపూర్వక వందన శుభాలు తెలియజేస్తున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బ్రదర్ చక్రి ఫర్ అరేంజింగ్ దిస్ మీటింగ్ హియర్. తమ్ముడికి నా నిండు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ స్టార్టప్. ఈ మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఉన్న దైవజనులు అన్నగారు ఇచ్చిన చక్కటి సూచన మేము హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాం. మీరు ఎప్పుడు చెప్తే ఆ కొండ మీదకి ఒక రాత్రి గడపడానికి కూడా మేము సిద్ధమే. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు బీ విత్ యూ. నిశ్చయంగా మనం కలిసి ప్రభు పని చేద్దామని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీకు దైవజనులు తమ్ముడు శ్యామ్ మీకు తెలియజేసిన ప్రకారం దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్గనైజేషన్, దిస్ ఈజ్ నాట్ ఏ స్పెషల్ టీమ్. తమ్ముడు చెప్పినట్టుగా మేమందరం ఒక్క పరిచర్యలో ఉన్నవాళ్ళం కాదు, ఒక్క భారంలో మాత్రం ఉన్నవాళ్ళం. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇంకా ఇప్పటికైతే మా పోస్టర్స్లో ఆ ఫోటోలు మీరు చూడగలుగుతున్నారు, కానీ వాస్తవంగా అది కూడా మాకు ఇష్టం లేదు. నెక్స్ట్ మంత్ నుంచి దయచేసి ఆ ఫొటోస్ తీసి పడితే హోలీ ఫైర్ మిషన్ టీం అని పెడితే ఇక ఈ వేదిక కూడా ఉండొద్దనేది మా ఆలోచన. ఎందుకంటే అందరం దైవజనులమే. అపోస్తుల కాలంలో పాడినోడే ప్రసంగించాడు, ప్రసంగించినోడే వడ్డించాడు, వడ్డించినోడే ప్రకటించాడు, ప్రకటించినోడే ప్రభు పనిచేశాడు. దేర్ ఈజ్ నో స్పెషలిస్ట్ ఇన్ ద టీమ్ ఆఫ్ అపోస్టిల్స్. అనగా గేటు దగ్గర ఉన్నవాడు బలిపీఠం మీద కూడా నిలబడగలిగాడు, బలిపీఠం మీద ఉన్నవాడు పాళెంలో కూడా వెళ్ళగలిగాడు. అందుకంటే దెర్ ఈజ్ 0% ఇగో. అసలు ఇగో అనేది జీరో. స్తోత్రం కలుగును గాక. మనకి ఇగో అనేది ఈ జీరో పక్కన ఇంకొక జీరో పెట్టి దాని పక్కన ఇంకొకటి పెట్టుకుంటాం. స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా అనండి గట్టిగా. అసలు మనకెందుకు సేవ మనది కానప్పుడు, పరిచర్య మనది కానప్పుడు, రాజ్యము మనది కానప్పుడు, రాజులు మనం కానప్పుడు మనకెందుకు ఇగో? రాజు అయినా రాజ్యం ఆయనది, రాజ్యభారం ఆయనది, అప్పగించిన పని ఆయనది, అప్పగించిన వాడు ఆయన చేతిలో పని వాళ్ళమే కనుక మనం దేనికి ఇగో చెందాల్సిన అవసరం లేదు అనేదే మిషనరీ అనుభవం. స్తోత్రం కలుగును గాక. కామన్గా సౌత్ ఇండియన్ చర్చ్ ఎక్స్పీరియన్స్ అండ్ ద నార్త్ ఇండియన్ చర్చ్ ఎక్స్పీరియన్స్ ఇవి రెండు గమనిస్తున్నప్పుడు సౌత్ ఇండియాలో ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీ పాస్టర్ దోస్ హూ ఆర్ డూయింగ్ మినిస్ట్రీ ఇన్ సౌత్ ఇండియా. నేను కూడా సౌత్ ఇండియాలో ఉన్నాను కదా. కాబట్టి మనం సౌత్ ఇండియన్ సేవకులమయ్యి మన సేవలను మనం కించపరుచుకోవటం కాదు, కానీ వాట్ ఐ అబ్జర్వ్డ్, వాట్ ఐ కంపేర్డ్, సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో వేల మంది సంఘ సభ్యులు కలిగి ఒక్కడే నాయకుడు ఉన్న సంఘాలు ఎట్లున్నాయి, 10 మంది సంఘమే కలిగి నాయకుడుగా ఉన్న సేవకుడు ఎట్లా ఉన్నాడు. దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్ ఫర్ ఏ లాంగ్ టైం. గడిచిన 10-12 సంవత్సరాలుగా నా సుదీర్ఘమైన పరిశీలనది. ఇక్కడ ఒక 50 నుంచి 100కు సంఘ సభ్యులు పెరిగితే ఐ వెరీ సారీ, మన కుర్చీ మనం తెచ్చుకోలేము. ఐ మై రైట్ ఆర్ నాట్? ఈవెన్ మన వాటర్ బాటిల్ క్యాప్ కూడా మనం తీయలేము. అదేమిటంటే వాడికి అది పరిచర్య అని చెప్తాం మనం. ఏమిటది పరిచర్య? వాటర్ బాటిల్ క్యాప్ తీసి పట్టుకొని నిలబడటం. పాపం వాడు కూడా అదే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి మా దైవజనుడికి నేను ఎంతో చేసేస్తున్నాను, ఇక యేసుప్రభు ఈయన రానిపోయి నన్ను రానిస్తాడు పరలోకానికి అనుకుంటాడు వాడు. హల్లెలూయా. అవసరమే, అనగా అతగాడు దైవజనుడి అభిషేకాన్ని గౌరవించటం అవసరమే, కానీ మనల్ని గౌరవించాలనే ఉద్దేశంతో మనం నేర్పడమే తప్పు. కానీ వేరాస్ when we go to నార్త్ ఇండియా, ఇక్కడ 1000 మంది ఉన్న సంఘంలో ఒక్క మిషనరీ లేకపోయినా అక్కడ 10 మంది ఉన్న సంఘంలో కనీసం 5గురు మిషనరీలు అవుతున్నారు. 2 చేతులు ఎత్తి చప్పట్లు కొడేసి ఆయన కనపడుచుదాం. అనగా వారు దేవుడి రాజ్యాన్ని తేటగా స్పష్టంగా వీరి కళ్ళ ఎదుట పెట్టగలుగుతున్నారు. లవ్ టువర్డ్స్ ద బిల్డింగ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని కట్టడం పట్ల ఉండవలసిన ప్రేమని ప్రత్యేకంగా వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ప్రాణాలకు తెగించి వెళ్ళగలుగుతున్నారు. I was not good in the ministry when I was not aware of the missionaries. నేను మళ్ళీ చెప్పగలను, నేను మిషనరీ అనుభవాలు నాలో రానంత కాలం నేను సేవలో సరిగ్గా ఉన్నాను అని నేను అనుకోలేదు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. As I started my ministry in 2007,
2007లో నా సేవ దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని వదిలి ప్రారంభించగా మిషన్ అనుభవాల్లోకి నడిపించబడేంత వరకు, మిషన్ అనుభవాలు ప్రభువు నేర్పేంత వరకు, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని పట్టుకొని ఒక్కడుగు నేను వేసేంత వరకు ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై మినిస్ట్రీ. ఐ హ్యాడ్ ద నేమ్ అండ్ ఫేమ్, బట్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ సాటిస్ఫాక్షన్. పేరుంది, కీర్తుంది, కానీ దానికి తగిన సంతృప్తి లేదు. ఎందుకు లేదంటే దేవుడు సంతృప్తిగా లేడు. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం హల్లెలూయా. అండ్ దిస్ ఈస్ ద కాన్ఫరెన్స్. ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఈజ్, దైవజనుడు గుర్తు చేసినట్లుగా, మిషనరీస్ ద్వారా సేవ ప్రారంభించబడిన భారతదేశంలో మిషనరీ ఉనికి కాపాడబడాలి. స్తోత్రం కలుగునుగాక. మిషనరీస్ ద్వారా సేవ ప్రారంభించబడింది. వారి ప్రాణత్యాగాల మీద, వారి రక్త పునాదుల మీద సంఘాలు కట్టబడ్డాయి. కానీ ఈ రోజున మన సండే స్కూల్ పిల్లలకు కాదు కదా, మన సేవకులలో చాలా మందికి దే డోంట్ హ్యావ్ అవేర్నెస్ ఆఫ్ మిషనరీస్. మిషనరీల పేర్లు కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉండిపోయారు. అనగా ఏది ఆశించని, ఏమి కోరని, దేవుణ్ణి సంతోషపెట్టే మనసుతో మాత్రమే పరిగెత్తగలిగిన వాడు ఒక మిషనరీ. ఒక్కడుంటే ఒక్కడి కొరకు ప్రాణమైనా పోగొట్టుకోవటానికి సిద్ధపడి వెళ్ళగలిగిన వాడే మిషనరీ. స్తోత్రం కలుగునుగాక. మనం ఒక వ్యక్తిని చూస్తాం, వారు ఒక ఆత్మను చూస్తారు. మనం ఒక వ్యక్తిని చూస్తాం, వారు ఒక ఆత్మను చూస్తారు. సో ఈ అనుభవాలు నేనంతా బాగా తెలిసినోడని, మీరంతా తెలియనోళ్ళని నేను చెప్పట్లా. మనందరం కలిసి కూర్చుంటే ఇంకా బాగా మనకు తెలుస్తుందని నమ్మకంతో మీతో మాట్లాడుతున్నాను. చెప్దాం హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ప్రియులారా, దేర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ఎ మూమెంట్. ఒక ఉద్యమం రావాలి. ఏమి రావాలంటే మిషనరీలు లేవనెత్తబడాలని ఒక దైవికమైన ఉద్యమం రావాలి. ద కాన్సెప్ట్ ఇక్కడ మాతో కనెక్ట్ అవ్వటం, మేము మీతో కనెక్ట్ అవ్వటం, మనం వెళ్ళి మీటర్కో మెయిన్కో తగిలించుకోవటం, ఈ గొడవలు ఏం లేవు. స్తోత్రం కలుగునుగాక. మనందరం కలిస్తే ఆత్మ కలిగి ఎవరి పరిచయలు వాళ్ళే చేసుకుంటారు. నాయకత్వాలు అనే మాటే లేదు ఇక్కడ. రేపొద్దున డిన్నీ ఇజ్రాయెల్ శ్యామ్ గారు, కనకాచారి గారు అనే పేరే వినపడద్దు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వాక్యం చెప్తారు అయ్యగారు, ఆరాధన చేస్తారు ఇక, ఇవి కూడా వద్దిక. అందుకని 10 మంది ఇలా కూర్చుంటే అక్కడున్న అనుభవజ్ఞులైనా లేకపోతే ఆయా ప్రాంతాల రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు దైవజనుల సహకారంతో అందరం కలిసి ఓ షెడ్యూల్ చేసుకుంటే, ఆ షెడ్యూల్ ప్రకారం అందరూ అలా కూర్చుంటే, ఆ వేదిక మీద ఆ షెడ్యూల్ ప్రకారం ప్రార్థన చేసేవాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేస్తారు, ఆరాధించి వచ్చేస్తారు, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్పేస్తారు, మిషనరీ అనుభవం చెప్పేసి వస్తారు. అనగా ప్రతి నెల ఒకే దైవజనుడు వాక్యం చెప్పాలని కూడా లేదు కండిషను. లేదు, వాళ్ళ పాడినోడు రేపు నెలలో వాక్యం చెప్పాలి. అపోస్తుల అనుభవంలో పేతురు ఒక్కడే వాక్యం చెప్తూ లేడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పారు, చేశారు. స్తోత్రం. మనం చెప్తాం, చేపిస్తాం. లేదు అన్నాడు గట్టిగా. వాళ్ళు చెప్పారు, చేశారు. మనం చెప్తాం, చేపిస్తాం. కొంచెం అనుభవం వచ్చిన తర్వాత అసలు మనం చెప్పిందాక చేపించిందాక వాళ్ళు చేసేస్తుంటారు, మనం ప్రశాంతం కూర్చుంటాం. వాళ్ళందరూ పెద్ద టమకాయ ఎత్తారు మన గురించి. మా పాస్టర్ గారు చాలా బిజీ, అంత తొందరగా దొరకడు అని చెప్పేస్తుంటాడు. మనకు అవసరం లేదు అని చెప్పేస్తుంటాడు అంతే. అంత తొందరగా మనల్ని గెలవటం కూడా ఎవడు రాడు, ఎవడు నచ్చిన ఇలాంటి మాట చెప్పి అవి బయటకు పంపించేస్తారు. అందుకనే ఆయా ప్రత్యేక తలంతులు కలిగిన వారంతా ఒక వేదిక మీదకి వచ్చి మనం ఆ సేవకుడు భలే డ్రమ్ కొట్టాడరా అనుకునే లోపే ఆ సేవకుడు నిలబడి వాక్యోపదేశం చేస్తుండగా లోతైన మర్మాలు విప్పబడటం మనం చూడగలగాలి. అపోస్తుల అనుభవంతో, ఏకాత్మతో, ఏక స్వభావంతో ముందుకు సాగగలిగిన ఒక అద్భుతమైన సేవాక్రమాన్ని దాన్ని స్థాపించి దాని ద్వారా ఒక ఉద్యమ ఉనికిని కాపాడటానికి, మిషనరీ లేవనెత్తబడటానికి, మన బిడ్డల్లో మిషనరీ తయారు చేయబడటానికి మనం ఒక యోగ్యమైన సాధనాలుగా వాడబడదాము కాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్ముతారా? నేను మిషన్ అనుభవంలోకి వచ్చిన తర్వాత 60,000 జీతాన్ని నష్టపోయిన నేను ఇవాళ 11 లక్షల జీతాన్ని ఇస్తున్నాను. ప్రతి నెల 11 లక్షల జీతాన్ని ఇస్తున్నాను. బట్ ఐ డోంట్ హ్యావ్ మినిమమ్ క్యాష్ టు ఫిల్ మై కార్ విత్ డీజిల్. నేను ధైర్యంగా చెప్పగలను. 60,000 జీతంతో టీచర్ ఉద్యోగం చేస్తున్నాను నేను. దాన్ని వదిలిన తర్వాత దేవుని కోసం నిలబడితే దేవుని మహాకృప 2 మిషనరీ స్కూల్స్ ద్వారా బాధ్యత కలిగిన 10 మిషనరీ కుటుంబాలు అక్కడ బాధ్యత తీసుకుంటుంటే, వాళ్ళు కలెక్ట్ చేసే చోట ఫీజులు కలెక్ట్ చేసి, పేదలను పోషించే చోట పోషించి, అనాథలను పోషించే చోట పోషించి, మిషనరీలకు ఆహారం కడుపు నింపే చోట కడుపు నింపి, మిగిలిన దాన్ని ఆ జీతాలు ఇచ్చుకుంటూ పోతే లెక్కేస్తే ఎంతమంది అని అడిగితే మొన్నే చెప్పారు నాకు. సుమారు 2 స్కూల్స్లో నుండి ఒక చోట 35, ఒక చోట 50, 85 కుటుంబాలు బ్రతుకుతున్నాయి సార్ అని. ఐ ఫెల్ట్ షాక్డ్.
అండ్ ఐ వాజ్ క్రయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై గాడ్. ఇక్కడ ఉన్న ఈ సేవకులందరూ, ఐ వెరీ సారీ టు సే, వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఎక్స్పోజ్ అవర్ సెల్ఫ్. ఇక్కడున్న సేవకులందరూ విలువైన కారులో వచ్చారు, కానీ మా నివాసాలన్నీ రేకుల కిందేనండి. ఎస్, గుండె లోతుల నుంచి టెస్టిఫై చేయగలం మేము. ఇక్కడున్న సేవకులందరూ విలువైన కారులో వచ్చారు. ఎందుకని? మేము ప్రాంతాలు తిరుగుతున్నాం, రాష్ట్రాలు తిరుగుతున్నాం, జిల్లాలు మారుతున్నాం, ప్రయాణానికి అవసరం అవుతుంది, కొండలు ఎక్కుతున్నాం. నివాసానికి అసలు ఏది నిద్రపోయే చోటు లేదు, అక్కడ అవకాశం లేదు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడన్నా వెళ్తే దేవుని, మీకు తెలియదు ఏం కదా, మీరు అందరూ సేవకులే, మేము ఏదో మీకంటే గొప్పగా ఏం చేయట్లేదు, కాబట్టి మేము అటు తిరుగుతున్నాం. మీకున్న పరిధిలో, మీకు దేవుడిచ్చిన అవకాశాల్లో మీరు అంతకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మిషనరీ అంటే ఏంటో తెలుసా? నా కోసం నాకేమొద్దు ప్రభువా, నీ కోసం నాకు అన్నీ బావాల ప్రభు అనేవాడే మిషనరీ. స్తోత్రం కలుగునుగాక. నా అవసరాలు తీరటం కోసం నాకేమొద్దు నాయన, నీ ప్రజల అవసరాలు తీర్చడం కోసం నాకు అన్నీ కావాలి ప్రభువా అని ప్రార్థన చేసేవాడే మిషనరీ అండి. మనం సేవకులం అంటే చేతులు చాచి నిత్యము మన అవసరాల కోసం అడుక్కునే స్థితిలో మనల్ని ఉంచలేదు. ప్రైజ్ ద లార్డ్. మనల్ని అనేక మందికి పెట్టే స్థితిలో దేవుడు ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అట్టి కృప నిశ్చయంగా మన మీద ఉంది. బట్ వీఆర్ నాట్ ఫైండింగ్ ద గ్రేస్ వాట్ వీఆర్ హ్యావింగ్. కృప లేక కాదు, కృప ఉంది, కృపను మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకని? ఎవరి మీద ఆవేశపడితే జేబులో పెన్నే కనపడి సావదు మనకి. లేదు అన్నాను గట్టిగా. ఒక సమస్య, రెండు సమస్య, గుండె చెదరని వారిని ఆయన బాగు చేసేవాడు అనేది అయ్యగారులకే కదా. అయ్యగారులకి బగిలినంత గుండె ఎవరికి పగులుద్ది? స్తోత్రం కలుగును గాక. అన్నిసార్లు బగిలినా తట్టుకునే గుండె అయ్యగారు తప్ప మరెవరికి ఉంది? విశ్వాసులు గుండె బగిలిందని చెప్పుకునే అవకాశం వస్తే వినటానికి అయ్యగారు ఉన్నాడు. అయ్యగారు గుండె బగిలితే చెప్పుకోవటానికి ఎవరున్నారు? యేసు ప్రభు తప్ప. సంఘంలో గుండె బగిలిన సంగతి చెప్దామా? ఊరి ఆడి గుండె బగిలిందే, మనల్ని ఏం చేస్తాడు అనుకుంటారు వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. అందుకోసం రహస్యంగా ప్రభు పాదాలు పట్టుకొని గుండె పగిలిపోయిన దుస్థితి దేవుని దగ్గర ఏడవటం తప్ప మరొకటి లేదు కదా మనకి. అందుకేగా తెల్లబట్టలు వేసుకొని తిరిగేది. హల్లెలూయా. ఎందుకని తెల్లబట్టలో? అది వీడికి ఏదో ఉందే అనిపించుకోవటానికే. లేకపోతే అట్టెందుకు వస్తాడు అసలు? ఆ తెల్లబట్ట ఇస్త్రీ మడితే ఎప్పుడు అడిగింది అంతా పొండే. ఏం పండు? చింతపండు. ఇంటి నిండా చింతపండు, కోడిగుడ్లు ఉంటాయి. హల్లెలూయా. మా అయితే కందిపప్పు ఉంటుంది, వేసి రక్తం చేయం. ఓ పెద్ద సీనియర్ పాస్టర్ చెప్పిన మాట అది. చింతపండు పుష్కలంగా ఉంచుకోబిడ్డ, మా ఆవిడకి చెప్పిన సంగతి అది. సేవలోకి వచ్చావా? వచ్చాను. ఏ పండు లేకపోయినా చింతపండు బ్రహ్మాండం ఉంచుకో ఇంటికో అన్నాడు. తునిలో పాయకరావుపేట తుని మండలాల సేవకుల సదస్సు జరుగుతుంది. లాంగ్ బ్యాక్ 12-15 సంవత్సరాల క్రితం నేను ఒక ఉపదేశాన్ని చెప్తుండగా ఒక సీనియర్ పాస్టర్ అండి, అప్పటికి 70-80 సంవత్సరాలు ఉంటాయి ఆయన. ఆయన నా వైపు చూస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం నేను కొంచెం చిన్నగా ఉంటా కదా అని. ఇప్పుడైతే పెద్ద అయ్యాను కాదు, ఏడ చూసినా పిల్లోడు అనుకుంటున్నారని గడ్డ పెంచుతున్నాను, అంతే, తేడా ఏం లేదు. స్తోత్రం కలుగును గాక. లేదు అనండి, కొంచెం గట్టిగానండి, ఏం పర్లా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తదేకంగా చూస్తున్నాడు, సీరియస్గా చూస్తున్నట్టు అనిపించింది నాకు. చిన్నోడు వాక్యం చెప్తుంటే పెద్దోడు సీరియస్గా చూస్తే తట్ట అనిపించింది. తప్పేమని చెప్తున్నా అనిపించింది కదా. అంత సీనియర్ మోస్ట్ పాస్టర్ కిందకి మీదకి చూస్తున్నాడు. నేను చెప్పిన ప్రతిదాన్ని గంట సేపు చదువుతున్నాడు ఆయన. నా కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. లాస్ట్లో నేను ఏమైనా తప్పు చెప్పాను అంటాడా ఏంట్రా బాబు అని. ఆయన అంతా అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి, బాబా మీ ఆమె ఏదన్నాడు? ఓ మామకి ఏదో కంప్లైంట్ ఏమని చెబుతాడా? అసలు ఈ బయట ఊరేగుతున్నాడు కానీ ఇంట్లో సంగతి ఏంటని అడుగుతాడా అని కొంచెం సందేహం వచ్చి, అదిగో అని భయంగానే చూపించాము ఆవిడని. ఈయన వెళ్ళిపోయి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి పాపం ఆవిడని కూర్చోబెట్టి 20 నిమిషాల నుంచి అరగంట మాట్లాడుతున్నాడు. కొంతమంది సేవకులు నాతో ప్రార్థన చేయించుకున్నారు కానీ చూపం తేడా ఉంది. ఈ ముసలాయన ఏం చెబుతున్నాడు? ఒకళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత గౌరవం ఏమైనా తప్పిద్దా ఏంటి అర్థం వేసావట్లా? ఏమైనా ప్రత్యక్షత ఏమైనా వచ్చిందా నా గురించి? నాకేం తెలియట్లా. లోపల ఏమి లేకపోయినా ఇంకేమైనా ఉందేమైనా భయం చేస్తుంది నాకు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్న కాన్సన్ట్రేషన్ మాత్రం అక్కడికి వెళ్తుంది. చెవులు గురికెత్తున్నాడు. అంటే 20 నిమిషాల నుంచి అరగంట చెప్తున్నాడు. ఏమో కూడా చాలా సీరియస్గా ఏంటంటే, ఈ నువ్వు అనుకున్నంత మంచోడు కదా ఏమని చెబుతున్నాడా ఏంటి అని కాస్త అదేకంగా చూస్తే అంతా వచ్చిన తర్వాత, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆవిడ కూడా కళ్ళని నీళ్ళు పెట్టుకొని వస్తే నేను ఆవిడని అడిగాను, ఏం చెప్పాడు ఆయన అని. ఏం చెప్పాడు ఆయన అంటున్నా. ఓ అమ్మో అనుకున్నా నేను. అప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, బిడ్డ యవ్వన కాలంలో దేవుని కోసం ఏదో చేయాలనే తపన అతనిలో కనపడుతుంది నాకు. కానీ అతనికున్న తపన నిలబడాలంటే నువ్వు ప్రార్థనలో నిలబడాలి, నువ్వు కన్నీళ్లు గార్చాలి, నువ్వు మోకాళ్ళ మీద ఉండాలి, నువ్వు ఉపవాసం ఉండాలి. ఎందుకనగా శోధకుడు ఆయన దగ్గర కంటే నీ దగ్గరికి వస్తాడు, అనుమానాలు పుట్టిస్తాడు, ఆవేదన కలిగిస్తాడు, చిచ్చు పెడతాడు. సంఘములో ఉన్న ఇబ్బందులన్నీ నీ దగ్గరికే వస్తాయి. ముందు నువ్వు గట్టిగుండి పునాది వేయి, అతన్ని భవనంలో వాడుకుంటాడని చెప్పాడట. స్తోత్రం కలుగును గాక.
అందరు చెప్దాం హల్లెలూయా. దానికి నా భార్య కొన్ని దినాలు ఏడ్చింది. నా రోజు నుంచి నేను నేర్చుకున్న మాట ఏంటి తెలుసా? ఎప్పుడు ఏ ఉపదేశానికి నిలబడి నా గుండెలో కలవరం కలిగి ఇంటికి ఫోన్ కానీ మెసేజ్ కానీ వెళ్ళిపోద్ది, ఇదిగో నేను నిలబడబోతున్నాను, ప్రార్థన చేయండి. ప్రియ దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, మనమందరం దేవుని సేవకు పిలవబడ్డాం. అంటే పిలిచిన ఆయన వేరు. వీఆర్ చూజన్ పీపుల్, వీఆర్ కాల్డ్ బై ద లార్డ్. మనం ఎన్నిక చేయబడిన వారు, అంటే ఎన్నుకున్న ఆయన వేరు. పిలవబడిన వారు అంటే పిలిచిన ఆయన వేరు. ఇప్పుడు ఊళ్ళో బాగా చాటింపు వేసాడని ఆయన దగ్గర పోరు, చాటింపు వేపించినోడి దగ్గర పోతారు. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది నా మాట బాగానండి. బాగా డమ్ము కొడతారని ఊడంతా తిరిగి చాటింపు వేస్తాడు. రామన్నగూడెం ప్రాంత ప్రజలకి వాగొడ్డుగూడెం, అదేనా? అదిగో వాగొడ్డుగూడెం ప్రాంత ప్రజలందరికీ అశ్వరాపేట మండల సేవకులకు తెలియజేయనది ఏమనగా, రేపు ఉదయం 10 గంటలకి పలానా చోట తలొక 50 కేజీల బియ్యం ఇస్తున్నారు అని అంటే, ప్రతోడు సంచులు పెట్టుకుని టమకాయ వేసినోడి దగ్గర పోరు. ఎవరి దగ్గర పోతారు? అడ్రస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మనం ఎవరమంటే మన యజమానుని గురించి టమకా వేయటానికి బయలుదేరిన వాళ్ళం. మనం ఎవరమంటే మన సమృద్ధి కలిగిన యేసయ్యను గురించి టమకా బాజా భజంత్రీలు పట్టుకొని ప్రపంచాన్ని తిరగటానికి బయలుదేరిన వాళ్ళం. అందుకు వారు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. వాళ్ళు మన దగ్గరే ఉంచుకోవద్దు. కొంతమందిని మన దగ్గరే కట్టిపడేసి ఆయన దగ్గర పంపిట్లా. ఎందుకని? నాకు లేదు ముందు మన నమ్మకం పరలోకానికి పోతానని. నేను పోకుండా ఈడిపోతేట మొత్తం నాపడేసి. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి ఆమేనని. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. కనుక నా ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మీ పిలుపును నా పిలుపును, మీ పరిచర్యను నా పరిచర్యను, మీ భారాన్ని నా భారాన్ని, మీతో దేవుడు మాట్లాడిన ఆ తొలి మాటని జ్ఞాపకం చేసుకునేదే మిషన్ కాన్ఫరెన్స్. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. And we need to run for God by holding the word what he has given to us. మనకు దేవుడిచ్చిన వాక్యాన్ని పట్టుకుని దేవుని కోసం పరిగెత్తటమే ఈ మిషన్ కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. కారణం ఏమిటి? పిలుపు మర్చిపోతున్న జనాంగం ఉన్నారు. మేము 4, 5, 10 మందో చాలదు. ఇంకొంత ఆత్మ కలిగిన వాళ్ళు మనం కలిస్తే ఆయా ప్రాంతాలు, ఆయా మెట్ట భూములు, ఆయా లోతైన లోయల ప్రాంతాలను దున్ని మొత్తాన్ని సమతలమైన భూమిగా చేసి సార్వత్రిక సంఘాన్ని కట్టుటలో ఆత్మ కలిగిన వారిని ఎత్తికి పట్టుకొని కలిసి అన్ని ప్రాంతాలలో దేవుని పని చేయటమే ప్రధాన లక్ష్యం. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. 12 మందిలో ఒక్కడు భారతదేశానికి వస్తే ఇంతగా దేశం వెలిగించబడితే, ఈ రోజున 100 మంది ద్వారా ఎంత వెలిగించబడాలి? 1000 మంది ద్వారా ఎంత వెలిగించబడాలి? లక్షల మంది ద్వారా ఎంత వెలిగించబడాలి? కోటాను కోట్ల సేవకుల ద్వారా ప్రపంచం ఎంత వెలిగించబడాలి? ఆ రోజు మండింది, ఈ రోజు తగలబడింది. రెండిటికి మామూలు మీనింగ్ ఒక్కలాగే కనపడవచ్చు, కానీ మండింది అంటే ఉద్యమం, తగలబడింది అంటే నాశనం. రెండిటి వెనకాల అంటే, రెండిటి వెనకాల ఉద్భవించింది ఉష్ణమే. రెండు రేపబడటానికి కారణం ఒక నిప్పురవ లాంటి అనుభవమే. కానీ మన అనుభవం మండిస్తోందా, తగలబెడుతోందా? మన అనుభవం ఒక తరాన్ని మండించేదిగా మారితే, మనం ఉన్నా లేకపోయినా మన పిలుపుకు సంబంధించిన పరిచర్య మాత్రం జరుగుతూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే కన్ను మరుగుపోయిన మన ప్రార్థనా జీవితాన్ని, కన్ను మరుగైపోయిన వాక్యానుభవ జీవితాన్ని, కన్ను మరుగైపోయిన దేవుని పాదాల దగ్గర కూర్చొని కనిపెట్టే జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకొని దేవుని కొరకు బలమైన సాధనాలుగా మనం నిలబడుదుముగా కేస్తున్నాం. చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. అనగా మిషనరీల ద్వారా సేవ ప్రారంభించబడిన, మిషనరీల ద్వారా అద్భుత సువార్త ప్రకటించబడిన, ఇవాళ మిషనరీల ఉనికి లేకపోయిన కారణాలు ప్రపంచ గమనాగమనంలో మనం చూడగలుగుతున్నాం. మిషనరీ అంటే నార్త్ ఇండియా క్రిస్టియన్స్ చెప్తారు ఒక మాట, आपको मालूम है मसीह के बारे में అని అడిగితే, మసీ అంటే మెస్సయ్య అని అర్థం. మీకు మసీ గురించి తెలుసా అని అడిగితే వాళ్ళు అంటారట, ఓ కౌన్ సా మిషన్ హే అంటారట. అంటే అది ఏ మిషను అని అడుగుతారంట. మసీ అనే పదం వాళ్ళకి మిషన్గా వినబడి, మిషన్ అంటే కుట్టు మిషనా, కోత మిషనా, కారం మిషనా, పిండి మిషన్ అంటారు. అంటే ఆ పదం ఒక్కసారి కూడా విననటువంటి వాళ్ళు భారతదేశంలో కోట్ల మంది ఉన్నారండి. మనకు సువార్త విరివైపోయి వీధికి 100 డాక్టర్లతో 100 సభలు వస్తాయి. నేను అంటున్నాను, అసలు ఏ డాక్టర్ను నువ్వు కూడా నాకు సంబంధం లేదు. స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు భారం ఉందా లేదా అంతే. అందరు చెప్దాం ఆమేనని.
ఇంకొంచెం గట్టిగా. ఒక మిషనరీ ఏమంటాడు తెలుసా? ఒక్కసారి కూడా సువార్త వినని వాళ్ళు కోట్ల మంది ఉండగా రెండవసారి సువార్త వినే హక్కు నీకు లేదంటాడు. అర్థమైందా? ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఒక్కసారి కూడా సువార్త వినని వారు నీ దేశంలో కోట్ల మంది ఉండగా రెండవసారి సువార్తని వినే హక్కు నీకు లేదు. యు ఆర్ నాట్ అలౌడ్ టు బీ ఇన్ ద గాస్పెల్ మీటింగ్స్ where there are crores of people, those who didn't receive the voice of gospel at least once. ఒక్కసారి కూడా సువార్త అనే పదాన్ని వినని వారు కోట్ల మంది ఉండగా పెట్టిన చోటే పెట్టి బోధించిన వారికే బోధించి బాప్తిస్వం పొందిన వారికే బాప్తిస్వం ఇచ్చి నమ్మిన వారినే నమ్మించి ఎక్కడో చేరిన వారినే ఇక్కడకు చేర్చి ఇలాంటి పనులు మన ద్వారా కానీ మనం ఉన్న చోట కానీ జరగక అందరూ ఒకే రాజ్యం కోసం పనిచేస్తున్నామనే తపనతో భారముతో చెలరేగిపోగలిగిన అద్భుతమైన ఉద్యమమే మిషనరీ ఉద్యమముగా మన ద్వారా అది రాజుకునుగాక. చెప్దాం హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. అంటే వాట్ ఈస్ మై ఫీలింగ్ ఈస్ God is giving priority to his servant, but servants of God are not giving priority to the Lord. దేవుడు తన సేవకునికి ఇచ్చినంత ప్రాధాన్యత సేవకుడు దేవునికి ఇవ్వట్లేదేమో అనిపించింది. నేను బాగా మళ్ళీ ఒకసారి రిపీట్, ఐ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్. మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు తన సేవకునికి ఇచ్చిన ప్రాధాన్యత సేవకుడు దేవునికి ఇవ్వట్లేదేమో. సేవకునికి ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాడా? అఫ్ కోర్స్ మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం. Am I right or not? మనం చెప్పే బోధ ఎవరి గురించి అండి? దేవుని గురించి. ఇంకొంచెం గట్టిగా. దేవుని గురించి చెప్పడమే దేవునికి ప్రాధాన్యత ఇవ్వటమా? ఫిజిక్స్ పాఠం చెప్పే ఆయన ఫిజిక్స్ కి బాగా ప్రాధాన్యత ఇచ్చినట్టేనా? తెలుగు మాస్టర్ అయిన నేను తెలుగుకు బాగా ప్రాధాన్యత ఇచ్చినట్టేనా లైఫ్లో? దేవుని గురించి చెప్పడం వేరు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం వేరు. దేవుని గురించి చెప్పడం జ్ఞానం సరిపోద్ది, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడానికి పరిశుద్ధత కావాలి. రెండు చేతులు ఎత్తి దగ్గరగా చప్పట్లు కొట్టేసాను. దేవుని గురించి మాట్లాడటానికి దేవుని గురించిన జ్ఞానం చాలండి. కానీ ఒకడు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే అతడు దేవునికి ఉన్నంత పరిశుద్ధత తన జీవితం. మనం డాక్టరేట్స్ అవ్వచ్చు ప్రభువుని గురించి చెప్పడానికి, లేకపోతే లోతైన మర్మాలు వివరించగలిగిన మహా గొప్ప విశ్లేషకులు కావచ్చు, కానీ యేసులాగా బ్రతకపోతే మనం పరలోకం లేదు. యేసును గురించి 100 పుస్తకాలు రాయొచ్చు, యేసును గురించి 100 పాటలు రాయొచ్చు, యేసును గురించి 1,00,000 ప్రసంగాలు చేయొచ్చు, కానీ యేసులాగా బ్రతకపోతే నువ్వెవడో నాకు తెలియదు. నువ్వెవరో నాకు తెలియదు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పినాం, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, నాకు అర్థమవుతుంది కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పాలి. మీరు నేను మనందరం పెద్ద పెద్ద ప్రసంగాలు చేయకపోయినా పర్లేదు, కానీ యేసు ప్రభువులా బ్రతకగలగాలి. అది చేయగలిగితే పరలోకాన్ని చూడగలుగుతాం, ఆయనతో ఉండగలుగుతాం. చూడగలగటమే కాదు, ఆయనతో పాటు యుగయుగాలు ఉండగలుగుతాం. అది కదా మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ గాస్పెల్. ఈ అనుభవాలు మనం పొందుదుముగాక. సేవకుడిని ఆయన దేవుడు, ఆ దేవుడు నాకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు. నా గురించి సంఘానికి చెప్తున్నాడు, నా గురించి సమాజానికి చెప్తున్నాడు. సౌలును పౌలుగా మార్చి దేవుడు ఎన్నుకున్న తర్వాత సౌలు గురించి ఈయన మారాడన్న సంగతి ఊరంతా టమకేసింది ఎవరండి? దేవుడే. అననీయ దగ్గరికి వెళ్ళాడు, తెన్నని దనబడిన వీధికి వెళ్ళు, అక్కడ యోధా అనే ఒకడు ఉన్నాడు, ఆ ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడని సాక్ష్యం ఇచ్చాడు. మనకు తెలిసిన యోధా ఒకడే, ఎవడాడు? డబ్బు మూట వేసుకొచ్చినాడు, స్తోత్రం కలుగును గాక. కానీ దమస్కులో ప్రార్థనాపరుడైన యోధా ఉన్నాడు, స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిసారి సౌలుకు ప్రార్థన నేర్పిన వాడు, మోకాళ్ళ మీద ఉంచిన వాడు, ఇలా ప్రార్థించాలని బోధించిన వాడు కూడా ఒక యోధానే. తిన్నని తనబడిన వీధిలోకి వెళ్ళి అలా వెళ్తే అక్కడ ఒక ఇల్లు ఉంది, ఆయన పేరు యోధా. ఆ ఇంట్లో సౌలు ఉన్నాడు. ఆ సౌలు ఏం చేస్తున్నాడు? చెప్పాలి, మాట్లాడాలా. వచ్చే మనందరం సహోదరులు అనే ఫీలింగ్ ఉంచుకోండి. మనందరం పాస్టర్లు అనే ఫీలింగ్ ఉంటే పెద్దగా వెళ్ళలేము. అది నా బాధ.
నా అనుభవం మీ అనుభవం చెప్పట్లేదు. స్తోత్రం కలుగునుగా. మనందరం సహోదరులను మనసు రండి, నమ్మిన వాళ్ళంతా ఆమె అనండి కదా మాట్లాడండి. హల్లెలూయా. ఏం చెప్తాడు చూస్తాడు అన్నాడు చూడమాక నాకు వెళ్ళి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అనండి గట్టిగా. వందనాలయ్య అందరికి. హల్లెలూయా. మీకు కూడా వందనాలయ్యో. హల్లెలూయా. మీరు కూడా కుదురుకుంటేనే జాగ్రత్తగా ఏంటో వాళ్ళు మీరు మాట్లాడుకుంటా వాళ్ళు. స్తోత్రం కలుగునుగా. అక్కడ గట్టిగా చెప్పండి. సౌలు ఏమయ్యాడండి? ఆగమయ్యాడా? సౌలు పౌలుగా మార్చబడ్డాడు కదండి. అప్పటిదాకా సంఘాన్ని పాడు చేశాడండి. దమస్కు గవిని దగ్గరే సౌలు ఎందుకు పడిపోయాడు తెలుసండి? దమస్కు ఉంది కానీ దమస్కు కొరకు ప్రార్థించిన ఒక ఆయన లేడు. దమస్కు వాడైన వాడు ఎవరు? పాత నిబంధనలో చెప్పాలా? ఎలియాజరు. అలాంటి వాడు. ఎట్లాంటి ప్రార్థన తెలిసే చెప్పండి అన్న. ఎట్లాంటి ప్రార్థన? ఎందుకు? దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి తన ఒంటెలను కూడా మోకాళ్ళు లేపించాడు. మనం మన అవసరాన్ని తీర్చుకోవటానికి ఎవరినైనా మోకాళ్ళు లేపెత్తాం కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి పెద్ద గేపీయమని నా భావన. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కడికి పెళ్లి సంబంధాన్ని ఎతకటానికే 10 ఇంట్లో మోకాళ్ళు లేపించాడు ఆయన. అది అన్నా ఏమన్నా వెయ్యి మోకాళ్ళు. స్తోత్రం కలుగునుగా. ఇవాళ నేను అంటాను, మన ఇంట్లో ఒంట్లాగా పెరుగుతారు మన కొడుకులు. నాకు కూడా కొడుకు ఉంది. స్తోత్రం కలుగునుగా. ఆడిది ఇంటర్మీడియట్ అయిపోయింది. నాకు ఒక కూతురు ఉంది. అది 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మనం వాళ్ళు ఎతకటం చూడగానే మనల్ని మించిపోతుంటే రాగానే కొరికి బలి ఎదిగింది ఒంట్లాగా అంటారు. అది మోకరించే ఉంటే అవ్వాలి. అందరూ చెప్పండి ఆమేనండి. మోకాళ్ళ మీద పడి ఉంటరావాలి. తండ్రి దేవుని చిత్తాన్ని వెతుకుతుంటే ఒంటెలాగా ఎదిగిన మన బిడ్డలు కూడా మోకాళ్ళ మీదకు రాగలిగినప్పుడు ఒక అద్భుత తరాన్ని చూడగలిగిన ఒక సంబంధాన్ని మనం కుదుర్చాలి. ఈ కృప మన సేవకుల జీవితాల్లో, మన ఒంటెల జీవితాల్లో కలుగునుగా. అందరూ చెప్పండి ఆమేనండి. ఎలియాజరు దేవుడు. ఎలియాజరు దేవుడు అమ్మా దమస్కు. ఇప్పుడు ఇక్కడ ఏ ఒడ్డు దగ్గర ఉన్నాడు ఈయన? ఒడ్డంటే వాగొట్టాలి మాకండి. ఏ ఒడ్డు దగ్గర ఉన్నాడు ఇప్పుడు? అంత ఊరు వెళ్తున్నాడు, ప్రాంతం వెళ్తున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ అరాచకం చేస్తున్నాడు. ఎవడైనా కొట్టి క్రైస్తవుని చంపుతానంటే వీడు సమ్మతిస్తున్నాడు. ఓకే కానీ అంటున్నాడు, పత్రికలు ఇచ్చేస్తున్నాడు. మనం సువార్త ప్రకటించడం పత్రికలు ఇస్తుంటే సంఘాన్ని ఆపటాంగాడు పత్రికలు ప్రకటించాడు సౌలు. సౌలును పౌలుగా మార్చాడు కానీ సౌలు టాలెంట్ మాత్రం వాడుకున్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. సౌలును పౌలుగా మార్చాడు. సౌలుకున్న టాలెంట్ ఏంటి? పత్రికలు రాయటం, పత్రికలు పంచడం, సంఘాన్ని పాడు చేయమని చెప్పడం. ఒరే నీ పత్రికలు రాసే టాలెంట్ నాకు కావాలా. స్తోత్రం కలుగునుగా. ఎందుకు ప్రభువా? కొత్త నిబంధన ఒకటి వస్తుంది, దాంట్లో అన్ని నీ పత్రికలే పెడతా నేను. కూడా వినపడేట్టు రాయే. స్తోత్రం కలుగునుగాక. రాపించాడు, పత్రికలు ఎక్కడ పెట్టాడు, వాళ్ళు చదువుకుంటున్నాం మనం. పౌలయ్య గారిని చదువుతూ ఎక్కువ యేసు ప్రభు తర్వాత బైబిల్లో ఆయన టాలెంట్ వాడుకున్నాడు. అలాగే మనలో హిడెన్ టాలెంట్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, సేవకు మనల్ని పిలవక ముందే మనలో ఏదో ఒక హిడెన్ టాలెంట్ పెడతాడు. దాచబడిన టాలెంట్ ఉంటుంది. దేవుడు మన సేవకు పిలిచాక పిలుపు కంటే ముందు వచ్చిన తలంత ఉందే దాన్ని వాడుకోవటం వెలికి తీసి నిలబడగలగటమే మిషనరీ సేవ. దాన్ని వెలికి తీసి సేవకు పిలువబడటం ముందు నేను టీచర్ని. నా సేవ పిలుపు రాకమనిపై నన్ను టీచర్ని చేశాడు దేవుడు. నన్ను సేవకు పిలిచాడు. నా హిడెన్ టాలెంట్ వదిలేలా దాన్ని వాడుకుంటున్నాడు. అందుకే నేను చెప్తాను. చెప్పండి, అశ్వరావుపేట మండలం ఇంకా 4 మండలాలు చెప్పండి ఏరియాలో. కాపురాలను చూసి చెప్పండి. నేను చెప్తాను, మీరు ఈ చుట్టుపక్కల మండలాలలో మీకు ఒకవేళ దర్శనం ఉండి ఎవరైనా ఒక మిషనరీ స్కూల్ పెట్టాలంటే దాని డాక్యుమెంటేషన్ అంతా నేను చేస్తా ఫ్రీగా. డాక్యుమెంటేషన్ మొత్తం నేను చేస్తా ఫ్రీగా. అనగా మళ్ళీ చెప్తున్నాను, సేవకు పిలవక ముందు నీకేదో టాలెంట్ దేవుడిచ్చి ఉంటాడు. సేవకు పిలిచిన తర్వాత ఆ హిడెన్ టాలెంట్ని బయటకు తీసి దేవుని కోసం వాడుకుంటాడు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? చూసిన వాళ్ళు ఈ సేవకు వచ్చాడు కానీ ఆడి పద్ధతే మార్చుకోలేదు అనుకుంటారు. ఆడి వైపు అసలు చూడద్దు. అట్లాంటి మైండ్ ఉన్నాడు ఎవడు ఉంటే అసలు బైబిల్ పత్రికలు పౌలు గారి చదవను కూడా చదవకూడదు. ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత గనుడు అనగా నిన్నెప్పుడో సేవకు పిలవ